అనంతసాగరం గ్రామంలో వంగాల సుధాకర్ రెడ్డి వకీల్ జరిగిపోయి 5 సంవత్సరాలుగా వస్తుంది. 25 సంవత్సరాలు కాదు వకీల్ సుధాకర్ రెడ్డి గారు, నిన్ను 200 ఏండ్లైనా మరవలేము. ఓ సుధాకరన్నా వెళ్ళిపోయినవా, ఇల్లు విడిచి ఊరు విడిచి మమ్ము మరిచి వెళ్ళిపోయినవా, నీవు ఎక్కడికి వెళ్ళలేదు, మా మదిలో నీవు దేవునివై ఎప్పటికీ ఉంటూనే ఉన్నావు. నిన్ను 25 సంవత్సరాలే కాదు 200 ఏండ్లైనా నిన్ను మరవలేము. నువ్వు ఒక్కసారి చూడు, నీ నువ్వు లేదని చెప్పి నీ కొడుకు కోడలు, నీ మనమలు, నీ కుటుంబీకులు, మీ రక్త సంబంధికులు నిన్ను తలుచుకోని రోజు లేదు, నిన్ను తలుచుకోని రోజు లేదు. నీవు ఎందరికో వకీలుగా ప్రియ చేసి, ఎందరినో ఆదరించి, ఎందరికో మంచి చేసి, ఆచి ఎంతో కొంత పోయినా మంచి పేరు తెచ్చుకొని మంచిగా ఉన్నన్ని రోజులు బ్రతికినావు సుధాకర్ అన్నా. నిన్ను ఏనాడు మేము మరవలేము సుధాకర్ అన్నా. నీవు లేదని చెప్పి నీ కొడుకు కోడలు, నీ మనమలు చూడు ఎంత ముద్దుగా అనంతసాగర గ్రామంలో మంచి ఇల్లు కట్టుకొని నిన్ను తలుచుకుంటూ పైనుంచి ఆశీర్వదించు సుధాకర్ అన్నా. నీ కొడుకు, నీ బిడ్డలు, నీ పిల్లలు అందరూ మంచిగుండాలని ఒక్కసారి మీది నుంచి ఆశీర్వదించు సుధాకర్ అన్నా. మీరు సుగుణవ్వ, మీరు ఇద్దరు ఒక్క దగ్గరున్నారా, ముచ్చలాడుకుంటా నీ బిడ్డ మీరు ముగ్గురు పైన స్వర్గంలో ఆనందంగా ఉండాలని చెప్పి నీ కొడుకు కోడలు మనవలు మీరు నిన్ను తలుచుకుంటూ ఉంటూనే ఉన్నారు సుధాకర్ అన్నా. నీవు ఎన్నటికీ నిన్ను మేము 200 ఏండ్లైనా మేము మరవలేము సుధాకర్ అన్నా. అదే కాదు, నీ మన భూమిలో మంచి ఇల్లు కట్టుకుంటూ నీ మనవలు ఎంత పెద్దవాళ్ళయ్యిండ్రు, ఎంత బుద్ధిమంతులైనారు. ఈ పాట పాడేది ఎవరో కాదు అనుసారం సంజన్నే. ఏనాడు కాదు ఎవ్వరు నిన్ను ఈ అంత గ్రామంలో అందరికీ ఎందరికో మేలు చేసినావు, ఫ్రీగా వకాలతు చేసినావు. అందరినీ పేద సాధలను అందరినీ చూసి మంచికి మరు పేరుగా నిలిచినావు. మల్లె కన్నా తెల్లనిది నీ మనసు, మల్లె కన్నా తెల్లనిది నీ మనసు. నీవు ఎక్కడున్నా మంచిగా పైనుంచి మా కుటుంబీకులు నా మనవలు మంచిగా చదువుకొని బుద్ధిమంతులు కావాలని చెప్పి పైనుంచి ఆశీర్వదించు. వారు ఇదే కాదు మంచి ఇంజనీర్లు, డాక్టర్లు, గ్రామానికి ఆదర్శమయ్యి మళ్ళా పెద్ద పేరు నిలవాలని చెప్పి ఆశీర్వదించు సుధాకర్ అన్నా. నిన్ను ఎన్నటికీ ఎవ్వరూ మర్చిపోరు. గ్రామమే కాదు, హన్మకొండే కాదు, వరంగల్ జిల్లే కాదు, వకీలు కాదు, పిల్లలు ఎవ్వరూ మర్చిపోరు. అవని ఉన్నంత వరకు, గాలి ఉన్నంత వరకు, నీరు ఉన్నంత వరకు ఎన్నడూ ఎవ్వరూ మరిచిపోరు సుధాకర్ అన్నా. క్లాప్స్ క్లాప్స్, సూపర్ సూపర్ అంకుల్. క్లాప్స్ చోటు. మస్తు వాడిల్లు అంకుల్ నిజంగా. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇట్లా వాడబట్టి? చిన్నప్పటి నుంచి మీకు అలవాటు ఉందా ఇట్లా? లేదా మధ్యలోనే?
చెప్తే వ్యవసాయం పని ఉన్నప్పుడు వ్యవసాయం మీద నొప్పింది. పోయింది. వ్యవసాయం ఎన్ని సంవత్సరాలు చేసిల్లు అంకుల్? 15 ఏళ్ళ కాడికి వ్యవసాయం నేను. లేదు గంతే. 15 ఏళ్ళ కాడికి చేసిన. ఇక 7th నుంచి చేసిల్లు. ఇక ఒక 15 సంవత్సరాలు. నాగలి దున్నేది. బాగానే కష్టపడ్డారు అయితే. ఎన్ని ఎకరాలు చేసేది అంకుల్? ఏంది 20 ఎకరం దాకా చేసినాం అయితే. ఇద్దరు బిడ్డలకు కొడుకు మీకు, అంతే కదా? బాగానే కష్టపడ్డారు. అదే బయట చెట్టు. ఇదంతా అంకుల్ వాళ్ళ ఇల్లు అన్నమాట. ఎంత బాగుందో అసలు. ఇక్షిత్ ఎట్లా వాడింది తాతయ్య? సూపరా? ఈ బుక్ నాకు ఏది కదనంటే ఆత్రేయ రాసినవి, నాగేశ్వరరావు సినిమాలు, అక్కినే నాగేశ్వరరావు ఇష్టం. హీరో ఇష్టం. పాత పాటలే ఇష్టం నాకు. ఇవన్నీ పాటలేనా? మొత్తం పాటలే. ఆత్రేయ గారి బుక్ ఇది. ఒక పాట అలా చూసి మంచి పాట పాడు. హీరోయిన్ ఎవరు మరి? హీరో అంటే అక్కినే నాగేశ్వరరావు. మరి హీరోయిన్ ఎవరు? ఆంటీ. ఆంటీ వేరే పేరు చెప్పద్దు ఇక. అన్నప్పుడు మంచిగా ఇట్లా పాటలు పాడుకుంటావు అన్నట్టు. నేనే పాటలు ఫోన్ చేసి వినిపిస్తాను. ఎవరికైనా పాటలు కావాలంటే కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చనిపోతే పాటలు పాడిస్తారనమాట. అట్లా అంకుల్ ఫోన్లలో పాటలు పాడతారనమాట. అట్లా ల్యాండ్లైన్ ఫోను అప్పుడు మా చిన్నప్పుడు ఉండేది. ఏం సినిమా అంకుల్? ప్రేమ్ నగర్ నుంచి పాట పాడుతున్నారు ఇప్పుడు అంకుల్. పాడండి అంకుల్. నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది, నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది, డోంట్ కేర్. నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది, నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది, డోంట్ కేర్. నేను తాగుతే కొందరి కళ్ళు గిరగిర తిరిగాయి, నేను పాడితే అందరి నోళ్ళు పంతలు పాడాయి, నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిశాయి, తెల్లవారితే వెనుక చేరి నవ్వుకుంటారు ఆ నవ్వు, డోంట్ కేర్. నేను పుట్టాను ఈ లోకం ఫుల్ టైం పాస్ అవుతుంది అంకుల్తోనే. సో చూసారు కదా అంకుల్ అలా పాడతారనమాట పాటలు. నాకైతే మస్తు టైం పాస్ అవుతుంది ఇక్కడ ఊళ్ళో. ఇక్కడ వాటర్కి నాకు మొత్తం గొంతు చేంజ్ అయిందనమాట. ఇది మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే ఊళ్ళో. యాక్చువల్గా మాకు రిలేటివ్సే అంట అంకుల్ వాళ్ళు. ఇంకా ఇప్పుడు అన్నీ తెలుసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఇట్లా బయట చెట్టుకి ఉయ్యాల కట్టారు. అసలు నేను ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో అంతా మంచిగా క్లియర్గా చూపిస్తా. కూరగాయలన్నీ కూడా ఇక్కడే ఇంటి ముందే మంచిగా అనిపిస్తుంది. అసలు నిజంగా ఇట్లా ఉండాలి లైఫ్, ఇది కదా అని అనిపిస్తుంది అనమాట. సో ఇదండి వ్లాగ్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్.